హలో ఎవరివన్. ఈ వీడియో వచ్చేసి మనం కాస్ట్ అండ్ ప్రైస్ గురించి మాట్లాడదాం. ఓకేనా? ఏవైతే నేషనల్ ఇన్కమ్లో యూజ్ చేసేవి. సరే, కాస్ట్ అంటే ప్రొడక్షన్ సైడ్ ఇవి టూ టైప్స్ ఉంటాయి. ఎలా అంటే ఒకటి ఫ్యాక్టర్ కాస్ట్, ఇంకోటి మార్కెట్. మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాయి ఇది ఏమనేవి. సరే, ప్రైస్లో కూడా ఒకటి కాన్స్టెంట్ అండ్ ఇంకోటి కరెంట్. టూ టైప్స్ ఉంటాయి. ఇవి కాన్స్టెంట్ ఏంటి కరెంట్ అంటే మీకు తెలిసిపోతుంది ఈ వీడియో లాస్ట్లో. సరే, కాస్ట్ అండ్ ప్రైస్ ఇన్ నేషనల్ ఇన్కమ్లో ఇంపార్టెన్స్ ఏముంటుందంటే, వైల్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ టూ డిసిజన్ మస్ట్ బి మేడ్. అంటే అట్ వాట్ కాస్ట్ మనం ఏ కాస్ట్లో తీసుకుంటున్నాం, నెక్స్ట్ ఇంకా అటు వాట్ ప్రైస్ ఏ ప్రైస్లో తీసుకుంటున్నాం అనేది కంపల్సరీ డిసైడ్ అయిన తర్వాత ఏమన్నా నేషనల్ ఇన్కమ్ తీస్తాం. ఓకేనా? సార్, దిస్ ఇస్ చేంజ్ ద వాల్యూ ఆఫ్ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి. ఓవరాల్ వాల్యూని చేంజ్ అయిపోతుంది తెలుసా. మనం ఇది ఫ్యాక్టర్ కాస్ట్లో తీసుకుంటే, లేకపోతే మార్కెట్ కాస్ట్లో తీసుకుంటున్నప్పుడు దీని ఒక వాల్యూస్ జీడిపివి, జిఎన్పివి. నెక్స్ట్, అండర్స్టాండింగ్ కాస్ట్ అండ్ ప్రైస్ హెల్ప్స్ టు మెజర్ ద నేషనల్ ఇన్కమ్ కరెక్ట్లీ. మనం జీడిపి మార్కెట్ ప్రైస్ తీసుకుని నెక్స్ట్ జిఎన్పి ఫ్యాక్టర్ కాస్ట్లో తీసుకుంటే చేంజ్ అయిపోతుంది. సరే, మరి నేను చెప్తున్నప్పుడు ఫ్యాక్టర్ కాస్ట్ అంటున్నా, మరి మార్కెట్ కాస్ట్ అంటున్నా అంటే అర్థం కాదు కదా. ఏదో ఇప్పుడు తెలుస్తుంది చూడండి. కాస్ట్ టూ డేస్ కదా. ఫస్ట్ వచ్చేసి ఫ్యాక్టర్ కాస్ట్ చూద్దాం. ఫ్యాక్టర్ కాస్ట్ అనేది ప్రైస్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ సైడ్స్. ఎక్స్ ఒక ఫ్యాక్టరీ ఉంది, తను ఏమైనా ప్రొడ్యూస్ చేస్తున్నాడు అనుకోండి, వై అని ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. దీనికి యూజ్ వచ్చేవన్నీ రా మెటీరియల్స్ అన్నీ ఫ్యాక్టర్ కాస్ట్ కింద వస్తాయి. ఇలాంటివి వేజెస్, రెంటు, ల్యాండ్కి రెంట్ ఇస్తాం కదా. నెక్స్ట్ క్యాపిటల్కి ఇంట్రెస్ట్ చేస్తున్నాం, అది కూడా ప్రాఫిట్, రా మెటీరియల్స్, పవర్, అవన్నీ దేని కిందకి వస్తాయి? ప్రోడక్ట్. ఓకే, ప్రొడక్షన్ కిందకి వస్తాయి కదా. దీన్ని ఫ్యాక్టర్ కాస్ట్ అంటాం. ఫ్యాక్టర్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. ఇన్పుట్స్ ఓన్లీ. ఓకే, ఇండియా వచ్చేసి ఫ్యాక్టర్ కాస్టే యూజ్ చేసేది. దేనిలో మనం జీడిపి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మనం ఫ్యాక్టర్ కాస్ట్ యూజ్ చేసేవాళ్ళం. ఎప్పటి వరకు? 2015 వరకు. ఓకే, అర్థమైంది. ఆ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి? ఏవైతే మనం ప్రొడక్షన్లో యూజ్ చేస్తున్నామో ఇన్పుట్ సైడ్లో అవన్నీ ఫ్యాక్టర్ కాస్ట్ కిందకి వస్తాయి. ఓకే, సరే, మరి మార్కెట్ కాస్ట్ అంటే ఏంటి? మార్కెట్ కాస్ట్, మార్కెట్ ప్రైస్. ఓకే, అంటే ఏంటి? ప్రైస్ వెన్ ద ప్రోడక్ట్ రీచెస్ ది మార్కెట్. ప్రొడక్షన్ అయింది, నెక్స్ట్ మార్కెట్కి వస్తుంది కదా. ఈ మిడిల్లో దీనిలో ఏమొస్తాయి? ట్యాక్సెస్ ఇంక్లూడ్ అవుతాయి, గవర్నమెంట్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ అవుతాయి కదా అవి. దీనిలో ఇవన్నీ మనకి దీని ప్లస్ ప్రోడక్ట్ కాస్ట్. ఏవైతే ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చిందో దాని ప్లస్ మనకి మార్కెట్లో వచ్చినప్పుడు దానికి ఒక ట్యాక్సెస్ పడతాయి చూడండి గవర్నమెంట్ సైడ్ నుంచి, అవన్నీ ఇంక్లూడ్ చేస్తే మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఓకే, మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చూడండి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఓకే, జిఎస్టీ అలాంటివి. మరి మైనస్ సబ్సిడీ చేయాలి. ఓకే, ఏవైతే మనకి సబ్సిడీస్ వచ్చింటాయో ప్రొడక్షన్ టైంలో అవన్నీ దానిలో మైనస్ చేస్తే మనకి ఒక మార్కెట్ ప్రైస్ అనేది వచ్చేస్తుంది. సరే, సిఎస్ఓ షిఫ్టెడ్ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీసర్ షిఫ్టెడ్ మార్కెట్ ప్రైస్ ఇన్ జనవరి 2015లో వరకు మనం ఏం చేసాము? ఫ్యాక్టర్ కాస్ట్ అంటే జీడిపి తీసేవాళ్ళం కదా. అలానే ఇప్పుడు 2015 నుంచి ఏం చేసినాం? మార్కెట్ కాస్ట్ తీసుకున్నాం. ఓకే, అర్థమైందా? మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి? మార్కెట్ ప్రైస్ అండ్ మార్కెట్ కాస్ట్ సేమ్ చూడండి. ఏవైతే మనకి ఫ్యాక్టర్ కాస్ట్ వచ్చింది, ప్రొడక్షన్ టైంలో ఏమేమి వచ్చినాయి, అవన్నీ వాల్యూ ఎంత వచ్చింది ఫైనల్, ఆ వాల్యూకి మనం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఇంక్లూడ్ చేస్తాం, జిఎస్టీ అలాంటివన్నీ. ఆ తర్వాత మరి సబ్సిడీస్ ఏవైతే సబ్సిడీస్ ఇచ్చినాం చూడండి ప్రొడక్షన్ టైంలో, అవన్నీ మైనస్ చేస్తే మనకు వచ్చేది మార్కెట్ ప్రైస్. ఓకే, ఇవన్నీ ఎందుకు యూజ్ చేసుకుంటామంటే జీడిపి క్యాలిక్యులేషన్ టైంలో మనం జీడిపి ఎక్కడ తీసుకుంటున్నాము? ఫ్యాక్టర్ కాస్ట్లో తీసుకున్నప్పుడు అన్నీ ఆ వాల్యూస్తోనే టోటల్ ఇంక్లూడ్ చేసి ఓవరాల్ జీడీ తీస్తాం. కాదు మనం మార్కెట్ ప్రైస్లో తీసుకున్నామంటే ఇలా తీసుకుంటాం. ఓకే, ఆఫ్టర్ ప్రొడక్షన్ నెక్స్ట్ ట్యాక్సెస్ ఇంక్లూడ్ అయిన తర్వాత అవన్నీ తీసుకున్న తర్వాత మార్కెట్ ప్రైస్ తీసుకుంటాం. సరే, మరి ప్రైస్ అంటే ఏంటి? దీనిలో కాన్స్టెంట్ అండ్ కరెంట్ ప్రైస్ ఉంటుంది. కాన్స్టెంట్ అంటే రియల్ ప్రైస్ అంటాం, బిఎస్సిఆర్ ప్రైస్. ఇది గుర్తుపెట్టుకోండి బాగా. మనకి 2011 to 2012 కదా బిఎస్సిఆర్ ప్రెజెంట్. ఇక్కడ వాల్యూ వచ్చేసి ఇప్పుడు కాస్ట్ 100 రూపీస్ అనుకోండి ఒక ప్రోడక్ట్ది, వన్ బ్యాగ్ది. 2011 2012 అంత ఉంది. సరే, ప్రొడక్షన్ ఎంత జరిగింది? 10 జరిగింది అనుకోండి, 10 బ్యాగ్స్ జరిగినాయి ప్రొడక్షన్. ఇప్పుడు 2025లో ప్రైస్ వచ్చేసి 200 అయింది.
నెక్స్ట్ ప్రొడక్షన్ వచ్చేసి 20 అయినాయి. అప్పుడు ఎంత అవుతుంది? 4,000 అయింది కదా టోటల్ మనకి జీడిపి అనేది 4,000 అయింది అనుకోండి. సరే మరి ఇప్పుడు 2011లో 100 × 10,000 అయింది. దీన్ని కరెంట్ ప్రైస్ అంటాం. ఓకే, ఇప్పుడు తీసుకుని చూడండి వాల్యూ డైరెక్ట్ ఇంకా ఏదైతే కరెంట్ వాల్యూ చూడండి ప్రైస్ అది తీసుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు వచ్చేసి 20 అయింది ప్రొడక్షన్. 2025లో 20 అయింది, 2011లో 10 అయింది. కానీ మనం ఇప్పుడు వచ్చేసి అప్పటిదే తీసుకుంటాం రేట్. ఏది 2011లో ఏదైతే బేస్ ఇయర్ పెట్టినామో దాని ప్రైస్ ఎంత 100 పెట్టినాం కదా, ఆ వాల్యూ తీసుకొని ప్రొడక్షన్ ఎంత అయింది 2,000 అయింది కదా. రియల్ గ్రోత్ ఎంత అయిందని తెలుసా మనకి? 2,000 అయింది. 1,000 ఎంత అయింది? 100% గ్రోత్ అయింది. ఇప్పుడు 2011 to 2025 వరకు రియల్ గ్రోత్ వచ్చేసి ఇంత అయింది. ఎందుకంటే మనకి మెయిన్ వచ్చేసి ప్రొడక్షన్ ఎంత జరిగింది తెలియాలి, అది కాన్స్టెంట్ ప్రైస్లో తెలుస్తుంది. ఓకే, మరి కరెంట్ ప్రైస్లో ఏమవుతుందో తెలుసా? ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్ అయిపోతుంది. ఇప్పుడు 10 నుంచి 20 ఏంటంటే ఇన్ఫ్లేషన్ కదా పెరిగింది, ఆ ఇన్ఫ్లేషన్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కరెంట్ ప్రైస్లో. సేమ్ యాజ్ ఎంఆర్పి, ఎంత ఎంఆర్పి ఉందో అదే. ఓకే, షోస్ నామినల్ గ్రోత్. దీన్ని మనం ఇంక్లూడ్ చేసుకున్నామంటే ఓన్లీ మనకి ఇన్ఫ్లేషన్ ఒకటి చూపిస్తుంది అనమాట. ఇన్ఫ్లేషన్ ఎక్కువ చూపిస్తుంది. అప్పుడు ఎంత అవుతుంది తెలుసా? 300% ఇంక్లూడ్, 300% పెరిగింది జీడిపి అంటారు. ఇది 4,000తో మనం ఇంక్లూడ్ క్యాల్కులేట్ చేస్తే. సరే, అందుకోసం ఏం చేస్తాం తెలుసా? కాన్స్టెంట్ ప్రైస్తోనే మనం దీన్ని ఏమంటారు క్యాలిక్యులేట్ చేస్తాం జీడిపిని. ఒక మనకు ప్రొడక్షన్ వాల్యూ ఎంత వచ్చింది, ఫైనల్ వాల్యూ అప్పటికి ఇప్పటికి ఎంత అయిందని చెప్పేది. ఓకే, సరే మరి సమ్ ఫ్యాక్టరీ కాస్ట్ అనేది తెలుసు కదా, ఇన్పుట్ కాస్ట్ ఏవైతే ప్రొడ్యూసర్ సైడ్స్ ఉంటాయో అవన్నీ ఫ్యాక్టరీ కాస్ట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది కంపల్సరీ ఫ్యాక్టరీ కాస్ట్ అని, మార్కెట్ ప్రైస్ అని. నెక్స్ట్ రాను ఏమైతే తెలుసా? డైరెక్ట్ అంటారు ఇంకా జీడిపి అని ఫ్యాక్టరీ కాస్ట్ అంటారు. మీకు అర్థం కావాలా ఫ్యాక్టరీ కాస్ట్లో తీసుకున్నాడు జీడిపి అని చెప్పి. మార్కెట్ ప్రైస్, ఫైనల్ ప్రైస్ ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. చూడండి ఇవి మైనస్ సబ్సిడీస్. ఓకే, కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఏంటి? నో ఇన్ఫ్లేషన్, రియల్ గ్రోత్ చూపిస్తుంది. ఎంతైతే ప్రొడక్షన్ జరిగిందో మెయిన్ అది రియల్ చూపిస్తుంది, రియల్గా. కరెంట్ ప్రైస్ ఇంక్లూడ్స్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఓకే, నామినల్ గ్రోత్ చూపిస్తుంది. సరే, ఇండియా నౌ రిపోర్ట్స్ అట్ జీడిపి అట్ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ తెలుసు కదా, ఇది ఫాలోయింగ్ ద గ్లోబల్ ప్రాక్టీస్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఓవరాల్ ఇంటర్నేషనల్ ఎలా జరుగుతుందో అలా తీసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని మీకు చెప్తా. ఓకే, జీడిపి అండ్ జీవీఏ దాని చేంజెస్ ఏమేమి జరిగినాయి 2015లో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చేసేద్దాం. ఓకే, అర్థమైందా? ఫ్యాక్టర్ కాస్ట్, మార్కెట్ ప్రైస్, కాన్స్టెంట్ ప్రైస్, కరెంట్ ప్రైస్. ఓకే, మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది ఈ 4.